నమస్తే. ప్రస్తుతం మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నాం. విప్లవ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈరోజు మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి హిడ్మా బూటకు ఎన్కౌంటర్ అంటూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విమలక్క కూడా పాల్గొన్నారు. ఒకసారి మన దగ్గర ఉంది, మాట్లాడదాం. అక్కడ ఎట్లా వస్తారు బూటకపు ఎన్కౌంటర్ అని చాలా రకాలుగా మాట్లాడుతారు. కొందరు వాదన ఏంటంటే అసలు ఏంది, వాళ్ళ దగ్గర ఏం ఆధారం ఉందని, ఎందుకు బూటకపు ఎన్కౌంటర్ అని పదే పదే మాట్లాడుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? బూటకపు ఎన్కౌంటర్ అది అసలు ఎన్కౌంటర్ అంటానికి లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము కొన్ని విషయాలు మేము ముందు పెడతాం, మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి చర్చలకు మమ్మల్ని పిలవండి అని చెప్పేసి చాలా కాలం నుంచి వాళ్ళు చెప్తున్నారు. అయినా కూడా చర్చలకు అవకాశం ఇవ్వకుండా, చర్చలకు అవకాశం ఇస్తే వాళ్ళు పెడుతున్న ఎజెండా ఏంటంటే అడవి మీద ఆదివాసీ బిడ్డలకే హక్కు ఉండేలా చేయండి అని అడుగుతారని వాళ్ళకి తెలుసు. కాబట్టి అసలు అవకాశమే లేకుండా చేసి చంపేసి అడవిని మొత్తం ఆగం చేస్తూ ఆ అడవిని మొత్తం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికే తప్ప మరొకటి కాదనేటువంటిది అందరికీ స్పష్టమే. ప్రజలందరికీ తెలిసింది. వాళ్ళు ఇంకా ముందుగానే ఆలోచించుకొని ఈ పని చేశారు. కాబట్టి వాళ్ళు నిరాయుధులుగా వచ్చిన వాళ్ళని, అనారోగ్యంతో వచ్చిన వాళ్ళని, ఆరోగ్యం చూపించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళని చంపేయడం అనేటువంటిది మాత్రం చాలా దుర్మార్గం. ఇది చాలా బాధాకరం, విచారకరం కూడా. ఒక రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించాల్సినటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, కోర్టులను పక్కన పెట్టి, చట్టాల్ని మీ చేతిలోకి తీసుకొని మీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నటువంటి తీరు మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. మారణ హోమం మంచిది కాదు. ఈ దేశ బిడ్డల్ని, ఈ దేశ పాలకులే చంపడం కూడా మరింత బాధాకరం. అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు. తప్పకుండా వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. వాళ్ళ తరఫున మధ్యవర్తులుగా చాలా మంది ఉన్నారు, మేధావులు ఈ దేశంలో ఉన్నారు, ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. అందరినీ పిలవండి. ప్రధానంగా బస్తర్ ప్రాంతం, 4-5 రాష్ట్రాలు ఈ మావోయిస్టుల వల్ల అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి. ఎన్నేళ్లుగా వాళ్ళు అట్లా అభివృద్ధికి నోచుకోకుండా ఉండాలనేది ప్రధానంగా కేంద్రం ఆరోపిస్తుంది. అభివృద్ధి అంటే ఏంటండి? విధ్వంసమా? అభివృద్ధి అంటే ఏంటి? ప్రజల్ని చంపడమా? అభివృద్ధి అంటే ఏంటి? అడవి నుంచి ఆదివాసులను ఎల్లగొట్టడమా? అసలు ఆదివాసీల జీవితమే అక్కడ కదా. ఆదివాసీలు లేకపోతే అడవి ఉండదు. ఇప్పుడు అడవినంతా వీళ్ళు కాజేస్తారు. కాజేసిన తర్వాత మనకు ఒక ప్రాణవాయువు ఏముంది? ఇంకా వేరే ప్రాణవాయువు ఏం లేదు కదా. అడవుల నుంచి వచ్చేది కదా. ఇప్పటికే అమెజాన్ అడవులు సగం తరిగిపోయినాయి అంటున్నారు. ఇక్కడ అడవులన్నీ కొల్లగొట్టబడుతున్నాయి, విధ్వంసం చేస్తున్నారు. అంత ఆగమైపోయిన తర్వాత బొందలగడ్డం చేసుకొని దేన్ని ఏలుకుంటాం మనం అంటున్నాం. అందరూ కూడా మానవ మనుగడనే ఒక ప్రశ్నార్థకంగా అయిపోతుంది కదా. అట్లాంటప్పుడు ఇంకా ఏం చేయడానికి? అందుకనే తప్పు చేస్తున్నారు అంటున్నాం. తప్పుడు ఆలోచన అది. ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది ప్రజలకు న్యాయం చేసేదిలా ఉండాలి. ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకు చెందేలా చేయడం అనేటువంటిది అభివృద్ధి. చివరిగా చెప్పండి, బండి సంజయ్ మాట్లాడుతూ ఇక్కడ సానుభూతి పరులు, అర్బన్ నక్సలైట్లు అంటూ ఆరోపిస్తూ వీళ్ళ వల్లనే అమాయక ప్రజలు వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. వీళ్ళు ఒక 4-5 రోజులు పోయి అడవులలో ఉంటే తెలుస్తుంది వీళ్ళకు అసలు కథ ఏందనేది ఆరోపిస్తున్నారు. ఎవరిని రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం లేదండి. ఎవరు మాట్లాడినా అది పొరపాటే. ఎవరిని రెచ్చగొట్టి పంపించరు. ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులే వాళ్ళని తయారు చేసి పంపించినాయి తప్ప ఎవరో తయారు చేసి పొమ్మంటే పోయేది కాదు. అది వాళ్ళంతల వాళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఇట్లా ఉన్నాయి కనుక దోపిడీ ఉంది, అణిచివేత ఉంది, వివక్షతలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, రాజకీయ అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి, అవినీతి ఉన్నది. ఇవన్నీ ఉన్న చోట ప్రశ్న అనేది ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది కదా. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలే ఏదైనా ఉంటే కూడా అడుగుతారు కదా. ఇట్లా కాదు గిట్లా అనేది కూడా అడుగుతారు కదా. అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పకుండా దండిస్తామంటే ఎట్లా? అది కూడా సరైంది కాదు. అందుకని దేశ పాలకులు అంటే ఏంటి? ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకోవడం అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి సంపదను పెంపొందింపజేసి ఇక్కడి ప్రజలకే చెందేలా చేయడం. కానీ మొత్తం కూడా అభివృద్ధి పేరుతోటి విధ్వంసాన్ని సృష్టిస్తామంటే అది న్యాయమైంది కాదు అనేటువంటిది తెలియజేస్తుంది. చివరిగా చెప్పండి అక్క, ఎన్కౌంటర్ తోటి లొంగుబాట్లతోటి ఉద్యమం చివరి దశకు వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఉద్యమం చివరి దశకు వచ్చిందంటే కొంతకాలం స్తబ్దతకు గురవుతుందేమో, కానీ
ఇన్ని సమస్యలు ఉన్న చోట ఎక్కడో ఒక చోట మళ్ళీ మొదలు కాక తప్పుతుందా? తప్పదు కదా. ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే ఉంటారు. మనుషుల్ని చంపొచ్చేమో కానీ భావజాలాన్ని చంపగలరా? ఆలోచనల్ని చంపగలరా? చంపలేరు కదా. అందుకని ఇటువంటి భావజాలం ఉండకూడదు అనుకోవడం కూడా తప్పే. అందుకు ఏది ఏమైనా ఇంతమందిని చంపడం మాత్రం చాలా బాధాకరం. ఒక రామ్జీ గోండు లాగానో, ఒక అల్లూరి సీతారామరాజు లాగానో, ఒక కొమురం భీం లాగానో హిడ్మా కూడా చరిత్రలో నిలిచిపోయిండు. ఒక పోరాట యోధుడుగా మా పోరాటానికి వారసుడు, మా పోరాట యోధుడు. ఆఖరికి వాళ్ళు ఏమంటున్నారంటే మా దేవుడు అంటున్నారు, మాట చెప్తున్నారు. అంటే మంచి కోసం, అంటే అడవిని కాపాడడం కోసం చేసిండు కదా. అందుకే తెల్లవారే మొదలైంది, మైనింగ్ మొదలైంది, పెద్ద పెద్ద రోడ్లు మొదలైనాయి. ఇక అడిగేటోళ్ళు ఎవరు లేరు అని. కానీ ఏది ఏమైనా అడవిని కాపాడాలనేటువంటి స్పృహ పౌర సమాజం మీద కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.